హాయ్ అండి, మీ పేరు? హాయ్ అండి, నా పేరు ప్రకాష్. మీరు బిగ్ బాస్ చూస్తారా? చూస్తుంటానండి. ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్? నా ఫేవరెట్ కంటెస్టెంట్ వచ్చేసి శేఖర్ భాష, మళ్ళీ అలాగే విష్ణుప్రియ. వాళ్ళిద్దరైతే బాగా ఆడుతున్నారు వాళ్ళు. మరి సోనియా కూడా ఓకే, బట్ వాళ్ళకంటే సోనియా కంటే కొంచెం విష్ణుప్రియ, శేఖర్ భాష జెన్యూనిటీ ఆడుతున్నారు అనిపిస్తుంది. అట్లా మణికంఠ గురించి మీ ఒపీనియన్? మణికంఠ ఎందుకు భయ్య, అతని అసలు యాక్టింగ్ రాదు, ఏం రాదు. ఏదో ఆయన హైట్ పొట్ట చూశారు కదా, ఆయన అసలు యాక్టింగ్ ఆయన అసలు ఎందుకు సెలెక్ట్ చేశారు చెప్పండి? అంటే సింపతి ప్లేయర్ అంటారా? అంతే కదా. ఆయన ఏంటంటే బిగ్ బాస్ 7 చూశాడు, బాగా మొత్తం చూశాడు కాబట్టి పల్లవి ప్రశాంత్ లాగా సింపతికి ఏం చేద్దామని అయితే వచ్చిండు. ఆయన నక్కలాగా నటిస్తున్నాడు, అక్కడ జీవించట్లేదు. బిగ్ బాస్ షో అంటే ఒక రియాలిటీ, జెన్యూనిటీ, మనల్ని నేనంటే ఏంటిది ప్రూవ్ చేసుకోవాలి, అంతేగాని ఇంకొకళ్ళని చూసి యాక్టింగ్ చేయడం, నటించడం, సింపతి చేయడం అనేది కాదు. పల్లవి ప్రశాంత్ ఎందుకు విన్ అయ్యాడంటే అతను ఒక రియల్ ఫార్మర్. సో ఇతను అలా కాదు కదా. సో ఇతనికి అలాగా సింపతి అయినాయి, విన్ అవుదామని ప్లాన్తో వచ్చాడు, కానీ అది ఏం కాదు. నెక్స్ట్ వీక్ పక్కా హెల్మెట్ అవుతాడు. అంటే ఇప్పుడు మణికంఠని ప్రశాంత్తో పోలుస్తున్నారా బయట? ఇప్పుడు కొంతమంది యూట్యూబర్లు ఉంటారు, ట్రోలర్స్ ఉంటారు, వేసుకుంటారు. అంత మాత్రానికి నార్మల్ మణికంఠ వచ్చేసి పల్లవి ప్రశాంత్ కాలేడు కదా. నార్మల్ వ్యక్తి ఒక ఫార్మర్ కాలేరు కదా, దానికి చాలా డిఫరెంట్ ఉంది. బట్ ఓవరాల్గా చెప్పుకున్నట్లయితే ఆయన యాక్టింగ్ అనేది చేస్తున్నాడని నాకు అది అనిపిస్తుంది. జెన్యూన్గా అయితే చేయట్లేదు ఆయన. ఎన్ని వీక్స్ అడగకండి, నెక్స్ట్ వీక్ పక్కా వెళ్ళిపోతాడు ఇంటికి. లేకపోవడం కాదు, రాసి పెట్టుకోండి, వెళ్ళిపోతాడు. ఎందుకంటే అతనికి తెలిసిపోతుంది నక్క బుద్ధులు బాగున్నాయి. ఆయన జీవించడానికి రాలే, ఆడ నటిస్తున్నాడు అంతే. అది అంటే ఇప్పుడు శేఖర్ భాష ఇంకా విష్ణుప్రియ కాకుండా మీతో ఎవరు బాగా ఆడుతున్నారు అనిపిస్తుంది? ఇప్పుడు వాళ్ళిద్దరైతే బాగా ఆడుతున్నారు. ఇంకొక అమ్మాయి పేరేమో రావట్లేదు, సోనియా. ఆ అమ్మాయి కూడా బాగానే ఆడుతుంది. వీళ్ళు ముగ్గురు. సో ఓకే, వీళ్ళైతే బాగున్నారు. మిగతా వాళ్ళు అంతా, ఆమె పేరేంది, బెజవాడనా అంటే పింటియా, బేబక్కనా పీబక్క, అది ఫేమ్కే బేబక్క అంతే. ఏదో పోయాడ బిల్డప్ కొట్టడం తప్పితే ఇంకేం పనికిరాదు. ఇప్పుడు పంపించేశారు కదా ఆడియన్స్ అంతా ఇంటికి, బెజవాడకే. ఇంకా యూట్యూబ్లో వీడియోలు చేసుకోమన్నా బేబక్క. అక్క బాగున్నా వీడియోలు, ఫుల్ వాటర్ వచ్చినట్టు చూసుకో ఒకసారి, తగ్గిందో లేదో బేబక్క, నీకే చెప్తున్నా. నిఖిల్ పైన నెగిటివ్ కామెంట్స్ చేసింది కదా, అది కరెక్టా రాంగా? ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నిఖిల్ పైన ఆమె వెళ్తూ ఒక ఎలిగేషన్ వేసేయాలి. ఎట్లాగో నీళ్ళలో మునిగిపోయింది, పోతూ నేను వాళ్ళ వల్ల మునిగానని చెప్పుకోవడానికి అదొక రీజన్ అంతే, అంతవరకే. ఎంతో కొంత ఫేమ్ ఉంది, ఇంకొంచెం ఎక్కువ చేసుకుందాం అని వచ్చింది ఆమె, కాలేదు, వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఆయన కూడా వెళ్ళిపోతాడు, అంత సేమ్. సోనియా నిఖిల్తో ఉండడానికి టాప్ 5 ఉండే ఛాన్సెస్ పెరుగుతాయని ఉంటుందా, లేకపోతే నిజంగానే ఫ్రెండ్గా ఉంటుందా? అదంతా ఒక ట్రాజడీ. అందులో ఏంటంటే బజ్ పెంచుకోవడానికి, క్రేజ్ పెంచుకోవడానికి, వాళ్ళు ఏమంటే ఓటింగ్ పడడానికి మాత్రమే వీళ్ళు ఆడుతున్న నాటకాలు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ దారి వాళ్ళది, ఈమె దారి ఈమెది. ఎంతమంది చూడలే బిగ్ బాస్ 7, 6 చూస్తేనే వచ్చినాం. ఇది కూడా సేమ్ అంతే. అవుతాయి ముందు మనకు బిగ్ బాస్ 8 అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా పెరుగుతూ పోతుంది. ఇప్పుడు స్టార్టింగే కదా, ఇంకా జనాలు అంతగా ఇంట్రెస్ట్ చూపెట్టలే. ఓవరాల్గా చెప్పుకున్నట్లయితే అందులో వచ్చే కంటెస్టులని ఎవరు కూడా అంతగా ఏం నచ్చలే. ఒక 3-4 తప్పితే మిగతా అంతా వరస్ట్ అంటే అసలు ఎట్లా సెలెక్ట్ చేసి, మేము అసలు గెస్ చేసింది ఒకటి, ఈడ వచ్చింది ఇంకొకటి. సో దానిపైన ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయింది మాకు పూర్తిగా. మరి నైనిక మీద మీ ఒపీనియన్? ఓకే, ఆమె కూడా పర్వాలేదు, నైనిక కూడా బాగా ఆడుతుంది. చెప్తున్నా కదా, 3-4 మెంబర్స్ కంటెస్టెంట్ బాగున్నారు, మిగతా వాళ్ళంతా నాకేం నచ్చలే. అసలు ఈసారి బిగ్ బాస్ ఏదో మ్యాజిక్ అన్నాడు, కానీ ఏదో మేము ఊహకు అందని మ్యాజిక్ అస్సలు లేదు. జస్ట్ ఏదో ఏమంటారు దాన్ని, ఏదో అది చెప్దాం అనుకుంటా కానీ వద్దులే, మళ్ళీ బాగుండదు. గేమ్స్ పెట్టడానికి కూడా వాతావరణం అనుకూలించట్లేదు, అంటే 1 వీక్ నుంచి కూడా వర్షాలు. అది కూడా కరెక్టే, ఇప్పుడు మనకేం వాతావరణం అనిపించట్లేదు. బట్ ఏమంటే ముందు చెప్పుకుంటే కంటెస్టెంట్ వాళ్ళపైన క్రేజ్ లేదు, అంత బజ్ లేదు, ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ముందు 7లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్కి ఉన్న ఇంట్రెస్ట్ ఇప్పుడు 8లో లేదు. ఒక తక్కువ మంది, ఒక 4 or 5 మెంబర్స్ పైన కొంచెం క్రేజ్ ఉంది. ఫాలోయింగ్ మార్కెట్లో ఏమంటారు, డిజిటల్ మార్కెటింగ్లో ఫాలోయింగ్ ఉంది అంతే. పాత కంటెస్టెంట్స్ అంటే ప్రీవియస్ సీజన్ వాళ్ళని వైల్డ్ కార్డ్ లో పంపిస్తారంట, వాళ్ళు వస్తే మరి క్రేజ్ పెరుగుతుంది. పక్కా అది రాసి పెట్టుకోండి, పక్కా పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్, వాళ్ళకైనా ఉన్న ఫ్యాన్స్ పక్కా క్రేజ్ పెరుగుతుంది, కొంచెం బజ్ వస్తుంది. సో బాగుంటుంది. అప్పటి వరకు సప్పే అంటారా? సప్పే కాదు, అసలు ఉప్పు కారం లేని కూర అన్నమాట అంతే. ఓకే, థ్యాంక్ యూ.